రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇవాళ ఏపీలోని రాయలసీమ జిల్లాలకు తాకాయి. దాంతో పలు జిల్లాల్లో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు కూల్ వెదర్ తో సేద తీరుతున్నారు. మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి నైరుతి రుతుపవనాలు వచ్చేసాయనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ రోజు చూసాం బ్రహ్మాండంగా వర్షం పడింది. రాయలసీమ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సో ఇంకొక 2-3 రోజుల్లో తెలంగాణ కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. సో తొలకరి జల్లులు రాష్ట్రం అంతటా కూడా, ముఖ్యంగా రాయలసీమలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి. ఇంకా నిన్న నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో కానీ, తర్వాత కేరళలో చాలా ప్లేసెస్లో కూడా మంచి వర్షాలు కురిశాయి. తెలంగాణలో నిన్న జూరాల ప్రాజెక్ట్ దగ్గర, జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్ట్ దగ్గర దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. సో ఎనీ టైం ఋతుపవనాలు జనరల్గా ఏంటంటే 5వ తేదీ 6వ తేదీ తర్వాత తెలంగాణకి వస్తాయి. పూర్తిగా విస్తరించడానికి 12వ తేదీ వరకు సమయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి రెయిన్ మ్యాప్, అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడి వరకు వచ్చింది అన్నది మనం చూస్తే కనుక, ఒకసారి మ్యాప్లో చూస్తే 5వ జూన్ నాటికి దాదాపు రాయలసీమలో ఇక్కడి వరకు రావాలి. సగం రాయలసీమ అంటే కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల మొత్తం కూడా రావాలి. కొంచెం ఇవాల్టి వరకు ఉన్న పరిస్థితి చూస్తే కొంచెం చిత్తూరు, ఆ తర్వాత ఏమంటారు అనంతపురం జిల్లాలో కొద్ది వరకు ఋతుపవనాలు ప్రవేశించాయి. అంటే నార్మల్ డేట్ కంటే ఒక రోజు అటు ఇటు దగ్గరలో ఉంది. అంటే 5th జూన్ అక్కడ రెడ్ మార్క్లో కనబడుతుందేమో ఎక్కడి వరకు ఋతుపవనాలు రావాలి. ఈ బ్లూ మార్క్లో కనబడుతుంది ఎక్కడి వరకు వచ్చాయి. కొంచెం తక్కువ ఉంది ఋతుపవనాలు. అంటే ఇది సాధారణంగా పెద్ద తేడా లేనట్టే. వారం రోజులు కంటే ఎక్కువ ఉంటే డిలే అయినట్టు అంటారు. బట్ ఆల్మోస్ట్ సేమ్. 10 జూన్ నాటికి మీరు చూడండి, 10 జూన్ నాటికి సగం తెలంగాణలో ఋతుపవనాలు రావాల్సి ఉంది. కానీ 10 జూన్ నాటి కంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. బహుశా రేపు ఎల్లుండి వరకే ఒక 2-3 డేస్లోనే దక్షిణ తెలంగాణలో ఋతుపవనాలు వచ్చే దిశగా మనకి ఇప్పుడున్న వర్షపాతం తెలియజేస్తుంది. అదేవిధంగా కొంచెం పైకి వెళ్తే కనుక 12th జూన్, 10th జూన్, 15 జూన్ మధ్యలో తెలంగాణ మొత్తం అంటే నార్థన్ తెలంగాణ కూడా రావాలి. బట్ అది కూడా ఆన్ టైమే 12వ తేదీ లోపే మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 12th వరకు తెలంగాణ అంతటా కవర్ అవుతాయి. 12th వరకు అక్కడ ఉత్తర కోస్తా వరకు కూడా రావాలి. సో అనుకున్న సమయానికే ఋతుపవనాలు వచ్చే దిశగా వెళ్తున్నాయి. ఇవాళ హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ఒకసారి హైదరాబాద్లో ఇప్పటి వరకు పడ్డ వర్షం సాయంత్రం ఇప్పుడు 7 గంటలు అవుతుంది. 7 గంటల వరకు చూస్తే షేర్లింగంపల్లి, మియాపూర్లో దాదాపు చందానగర్ సర్కిల్లో 4.3 సెంటీమీటర్లు, షేక్పేటలో జూబ్లీ హిల్స్లో షేక్పేటలో 4.1 సెంటీమీటరు, కేపీహెచ్బి కాలనీలో 3.1 సెంటీమీటరు, మాదాపూర్ కాకతీయ హిల్స్లో 2.9 సెంటీమీటర్సు, షేక్పేట్లో 2.9, మెహదీపట్నంలో 2.8, గోల్కొండలో 2.8 సెంటీమీటర్స్, లంగర్ హౌస్లో 2.7, బంజారా హిల్స్లో 2.7, చంద్రాయణగుట్ట 2.2. సో ఇది తొలకరి వర్షం హైదరాబాద్కి. ఒకసారి మనం ఇంకా డీప్గా కనుక చూస్తే కనుక హైదరాబాద్లో ప్రస్తుతం ఈస్టర్న్ పార్ట్లో వర్షం కురుస్తుంది. హైదరాబాద్తో పాటు భువనగిరి, జనగాము, చౌటుప్పల్, చిట్యాల ఈ అన్ని ప్లేసెస్లో కూడా వర్షం ప్రస్తుతం పడుతుంది. ఇంకా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మనకు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా వనపర్తి, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం పడుతున్నట్టుగా ఇప్పుడు లైవ్ రెయిన్ మ్యాప్ కనుక చూస్తే చూడొచ్చు. వికారాబాద్, తాండూరులో ఆల్రెడీ 5.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, నల్గొండ ఈ జిల్లాల్లో, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో 1-2 డేస్లో తెలంగాణలో కూడా ఋతుపవనాలు రానున్నాయి. అయితే ప్రెడిక్షన్ చూద్దాం నెక్స్ట్ 1-2 డేస్. సో
మనం చూస్తే ఇది రేపు ఎల్లుండి ఎట్లా వర్షం పడుతుంది అన్నది. రేపు ఎల్లుండి మేజర్గా చూస్తే తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో వర్షపాతం మనకు కనిపిస్తుంది. అట్లాగే మీరు చూడండి 9వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ అంటే సోమ, మంగళవారం హైదరాబాద్ దగ్గర ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదుకు ఛాన్స్ ఉన్నట్టుగా మనకు వెదర్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. 8th, 9th సోమ, మంగళవారాల్లో మంచి వర్షపాతం ఉంటుంది. 10వ తేదీ మీరు చూడండి హైదరాబాద్ దగ్గర భారీ వర్షం, ఇది రెడ్ కలర్ అంటే దాదాపు 13-15 సెంటీమీటర్ల వర్షపాతం చూపిస్తుంది. సో 9th, 10th హైదరాబాద్లో ఎస్పెషల్లీ సెంట్రల్ దక్షిణ తెలంగాణ, తర్వాత సెంట్రల్ తెలంగాణ హైదరాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 9th, 10thలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు సూచన మనకు కనిపిస్తుంది 9th, 10th. ఆ తర్వాత చూసుకుంటే 11th రోజు పెద్దగా లేదు. మళ్ళీ 12th, 13th మళ్ళీ దక్షిణ తెలంగాణ ప్లస్ సెంట్రల్ తెలంగాణ హైదరాబాద్ పై ప్రాంతాల్లో కూడా భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో లాతూరు, నాందేడు, పర్బణి, ఆ తర్వాత ఉత్తర కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా 10, 11, 12 తేదీల్లో మంచి వర్షాలు మనకు సూచిస్తున్నాయి. సో ఉత్తర తెలంగాణ కంటే ఎక్కువగా ఈ రాబోయే రోజుల్లో అంతా కూడా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగరు, నల్గొండ, ఖమ్మం, హైదరాబాదు, మెదక్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని సూచిస్తుంది. ఎందుకంటే ఋతుపవనాలు ముందుగా దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్తాయి. మళ్ళీ 14వ తేదీ నుంచి ఈస్ట్ తెలంగాణలో, ఇప్పుడంతా కూడా వెస్ట్ తెలంగాణలో అయితే 14వ తేదీ నుంచి ఈస్ట్ తెలంగాణ అంటే ఖమ్మం, భూపాలపల్లి, ములుగు ఆ ప్రాంతాల్లో 14వ తేదీలో వర్షాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ 16వ తేదీ నాటికి ఇది మరింత ఈస్ట్ తెలంగాణ వైపు మరింతగా వర్షపాతం కురిసే అవకాశం ఉంది. సో ఈ 14, 15వ తేదీ లోపునే ఋతుపవనాలు దాదాపు 12వ తేదీ వరకే రావచ్చు. తెలంగాణ అంతటా కూడా విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకసారి నెక్స్ట్ 5 days రెయిన్ఫాల్ చూస్తే కనుక తెలంగాణతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కర్నూలులో మంచి వర్షపాతం నమోదవుతుంది. ధర్మవరం, తాడిపత్రి, బళ్ళారి, రాయచూర్, గుల్బర్గా, కల్బుర్గి అంటే గుల్బర్గా, బాగల్కోట్ ఇదంతా కూడా కృష్ణా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా. ఇక్కడ మంచి వర్షపాతం మనకు నెక్స్ట్ 5 daysలో చూపిస్తున్నారు. 5 days తర్వాత ప్రెడిక్షన్ చూసినా బాగానే ఉంది. ఓవరాల్గా తెలంగాణలో పర్లేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎల్నినో ఏర్పడలేదు. ఎల్నినో ఏ నిమిషమైనా అఫీషియల్గా ఎల్నినో డిక్లేర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎల్నినో అంటే అది బలపడ్డా కొద్దీ జూలై, ఆగస్టులో తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్తున్నారు. బట్ జూన్లో అయితే సాధారణ వర్షం కురిసే విధంగానే ఉంది. లాస్ట్ 1-2 daysలో పర్లేదు. తొలకరి డిసప్పాయింట్ అయితే చేయలేదు. అంటే మరీ ఎక్కువ భారీ వర్షాలు లేకున్నా ఇక మనకు ఇంకా హీట్ వేవ్స్ అయిపోయినట్టే, ఇంకా ఎండాకాలం అయిపోయినట్టే, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. నార్మల్గా ఏంటంటే ఎండాకాలం మనకు ఎప్పటి వరకు కనిపిస్తుంది, జూన్ 12, 15వ తేదీ కూడా కొన్నిసారి స్కూల్స్ రీఓపెనింగ్ సమయం కూడా ఎండలు ఎక్కువ ఉండి స్కూల్స్ రీఓపెనింగ్ పోస్ట్పోన్ చేసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. ఇంకా ఉష్ణోగ్రతలు 37, 38 మ్యాక్సిమం 40 degrees కూడా ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల టచ్ కావచ్చు. బట్ దక్షిణ తెలంగాణలో అయితే 37, 38. ఇంకా ఏసీలు ఈ 1-2 days తర్వాత పూర్తిగా ఏమంటారు ఆపేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. సో రెయిన్ఫాల్ మంచి వర్షాలే కురుస్తున్నాయి. 4-5 సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ కురిసింది, ఇంకా కూడా కురిసేందుకు అవకాశం ఉంది. సో వెరీ గుడ్ ఫినామినా. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తే 15, 16 తేదీల కల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతాల్లో మంచి వర్షాలు. నెక్స్ట్ 7-8 daysలో ఎక్కువ వర్షపాతం పడేది కర్ణాటక, ఉత్తర కర్ణాటక, ఉత్తర మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే కేరళలో ఆబ్వియస్లీ వెస్ట్ కోస్ట్లో ఎక్కువ వర్షపాతం, ఎందుకంటే అక్కడ గోవా, కేరళ, మహారాష్ట్ర అక్కడ సాధారణంగానే వర్షపాతం ఎక్కువ. మంగళూరు, కర్నూలు వాటితో పోలిస్తే మన దగ్గర కూడా మంచి వర్షాలే ఉన్నాయి. రాయలసీమలో కూడా తాడిపత్రి, కర్నూలు, ధర్మవరం ఇవన్నీ ప్లేసెస్లో కూడా రాబోయే 5-6 రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి వర్షాలు. స్పందన రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిఎన్ఎల్ షార్ట్